హాయ్, నా పేరు డాక్టర్ భరద్వాజ్. నేను సీఈఓ అండ్ ఫిట్‌నెస్ స్పెషలిస్ట్ హెల్సీ ఫార్మ్ ఫిట్‌నెస్. సో, ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి తెలుసుకుందాం. దీన్ని ఏమంటామంటే మనము ఫిట్ ఇన్ 6 అంటున్నాం. ఫిట్ ఇన్ 6 అనేది మేము మీకోసం డిజైన్ చేసిన ఒక ప్రోగ్రామ్ అన్నమాట. సో, ఈ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్‌గా తెలుసుకుందాం. అసలు ఎందుకు డిజైన్ చేసాం? ఎలా డిజైన్ చేసాం? దీనివల్ల మీకొచ్చే లాభం ఏంటి అనేది కంప్లీట్‌గా ఈ ప్రెజెంటేషన్‌లో మనము తెలుసుకుందాం. ఫిట్ ఇన్ 6 అనేది ఒక ప్రోగ్రామ్. మన ట్యాగ్‌లైన్ ఏంటంటే హెల్తీ అండ్ ఫిట్ ఇన్ 6 మంత్స్. 6 మంత్స్ లోపల మీకు 6 ప్యాక్ కావాలన్నా, 11 ప్యాక్ కావాలన్నా, ఏది కావాలంటే అది మనము ఫిట్ ఇన్ 6 లోపల డెవలప్ చేసుకోవచ్చనమాట. 6 ప్యాక్ అనే కాదు. సో, యూ విల్ బి కన్వర్టెడ్ ఫ్రమ్ అన్‌హెల్తీ పర్సన్ టు ఎ హెల్తీ పర్సన్. సో, లాట్ ఆఫ్ చేంజెస్ ఆ చేంజెస్ అనేవన్నీ మనము 6 మంత్స్ లోపల చేసుకోవచ్చు. దీని స్పెషాలిటీ ఏంటి? చాలా ఈజీగా ఫాలో కావచ్చు. ఈజీ టు ఫాలో. ఓకే. పర్మనెంట్ రిజల్ట్స్. చాలామంది అనుకుంటారు ఫస్ట్ నేను కొన్ని రోజులు డైటింగ్ చేశాను, వెయిట్ లాస్ అయిపోతాను. తర్వాత నేను జీవితమంతా అలానే ఉంటాను. కానీ అది కాదనమాట. సో, ఎలా జీవితం అంతా పర్ఫెక్ట్‌గా ఉండాలి, పర్మనెంట్ రిజల్ట్స్ ఎలా ఉండాలనేది మనం ఫిట్ ఇన్ 6లో చూద్దాం. అదేవిధంగా నో సైడ్ ఎఫెక్ట్స్. చాలామంది ట్రీట్మెంట్ తీసుకుంటారు వాళ్ళు ఫిట్‌గా కావడానికి, పోనీ వెయిట్ పెరగడానికి గానీ, తగ్గడానికి గానీ ఏదన్నా వాళ్ళకు మెడికల్ ప్రాబ్లమ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. చాలా వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది. బట్ ఈ ఫిట్ ఇన్ 6లో మనము అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ లేకుండా ఎలా ఫ్రమ్ అన్‌హెల్తీ పర్సన్ టు హెల్తీ పర్సన్ ఎలా జరగాలని ఈ ప్రోగ్రామ్‌లో మనం చూద్దాం. అసలు ఫిట్‌నెస్ అంటే ఏంటి? ఫిట్‌నెస్ అనేది మనకు 3 లెవెల్స్‌లో ఉంటుందన్నమాట. మనము ఫిజికల్ ఫిట్‌నెస్ అంటే ఫిజికల్‌గా అంటే బాగా చూడ్డానికి గాని, ఫిజికల్‌గా బాగా ఫిట్‌గా ఉండాలి. ఫిజియోలాజికల్ ఫిట్‌నెస్ అంటే మీ హార్ట్ బాగా ఫంక్షన్ చేయాలి, కిడ్నీ బాగా ఫంక్షన్ చేయాలి, లివర్ బాగా ఫంక్షన్ చేయాలి. సో, దీన్నేమంటామంటే ఫిజియోలాజికల్ ఫిట్‌నెస్ అంటామనమాట. అదేవిధంగా సైకలాజికల్ ఫిట్‌నెస్ అంటే ఎమోషనల్‌గా స్టేబుల్‌గా ఉండాలి, మంచి డెసిషన్స్ తీసుకోగలగాలి, ఇంటెలిజెన్స్ పెరగాలి. మనకు ఫిట్‌నెస్ అనేది 3 లెవెల్స్‌లో ఇంప్రూవ్ ఎలా చేసుకోవాలి? ఫిజికల్ లెవెల్‌లో, ఫిజియోలాజికల్ లెవెల్‌లో, సైకలాజికల్ లెవెల్‌లో ఎలా ఫిట్‌నెస్ మనం పెంచుకోవాలని మనము ఈ ప్రోగ్రామ్‌లో డిజైన్ చేశామనమాట. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ వల్ల మీకొచ్చే లాభాలేంటి? ఫస్ట్ ఏంటంటే, ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిన వితిన్ 6 వీక్స్ అంటే 1 ½ మంత్‌లోనే మీరు రిజల్ట్స్ అనేవి చూడొచ్చు. మీ ఫిట్‌నెస్ గోల్స్ అన్నీ మీరు ఇంతవరకు మీరు ఏదైతే కలలు కన్నారో, నేను జనవరి 1 నుంచి మారిపోతాను, జనవరి 1 నుంచి నేను ఇంకా హెల్తీ పర్సన్‌గా మారిపోతాను. అవన్నీ మీరు 6 మంత్స్‌లోనే ఆ రిజల్ట్స్ అన్నీ పొందొచ్చు ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయితే. అదేవిధంగా ఈ రిజల్ట్స్ అనేవి పర్మనెంట్‌గా ఉంటాయి. మీ జీవితాంతం మీతోనే ఉండిపోయే రిజల్ట్స్ లాగా టెంపరరీగా ఏదో కొన్ని రోజులు ఉండిపోవడం కాకుండా పర్మనెంట్‌గా ఎలా ఉండాలని మనము ఈ ఫిట్ అండ్ 6లో నేర్చుకుంటాం. అదేవిధంగా అసలు ఫిట్ అండ్ 6లో సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంటుంది? జనరల్ పబ్లిక్‌ని తీసుకున్నప్పుడు దాంట్లో 100 మందిలో ఒకరో, ఇద్దరో అన్‌ఫార్చునేట్‌గా అన్‌హెల్తీగా తయారవుతారనమాట. అంటే వాళ్ళ జీన్స్‌లో ప్రాబ్లమ్ ఉండొచ్చు, మెటబాలిజంలో ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇంకా 98% ఏదైతే ఈ 98% ఉన్నారో, ఈ 98% ఏంటంటే వాళ్ళ చేతులారా చేసుకున్న ప్రాబ్లమ్సే అనమాట. ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావడం వల్ల సక్సెస్ రేట్ ఏంటంటే 98% సక్సెస్ రేట్. 100 మంది మా దగ్గర జాయిన్ అయితే 98%కి సక్సెస్ అనేది చూస్తారు. ఎందుకంటే వాళ్ళ ఓన్‌గా వాళ్ళ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ వల్ల చేసుకున్నారనమాట. సో, అందుకు సక్సెస్ రేట్ అనేది 98% మనము ఈ ప్రోగ్రామ్‌లో అని చెప్పొచ్చు. సో, ఈ ప్రోగ్రామ్‌లో ఎవరెవరు జాయిన్ కావచ్చు? ఆడవాళ్ళు జాయిన్ కావచ్చు, మగవాళ్ళు జాయిన్ కావచ్చు. అదే థర్డ్ జెండర్ అన్నమాట. వాళ్ళు కూడా జాయిన్ కావచ్చు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్ వీళ్ళనే కాదు ప్రతి ఒక్కరు ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఏ ఏజ్ వాళ్ళు జాయిన్ కావాలి? చిన్న పిల్లలు జాయిన్ కావచ్చు. అదేవిధంగా టీనేజ్‌లో ఉన్నవాళ్ళు చాలామంది చిన్న పిల్లలు అన్‌హెల్తీగా ఉండడం చూస్తున్నాం. టీనేజర్స్ అన్‌హెల్తీగా ఉండడం చూస్తున్నాం. పెద్దవాళ్ళు అన్‌హెల్తీగా ఉండడం చూస్తున్నాం. అదేవిధంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ అంటే ముసలివాళ్ళు అన్‌హెల్తీగా ఉండడం చూస్తున్నాం. సో, ఈ ప్రోగ్రామ్ ఎవరికి డిజైన్ చేయబడిందంటే చిన్న పిల్లలకి, టీనేజ్‌లో ఉన్న వాళ్ళకి, అడల్ట్ పెద్దవాళ్ళకి, అదేవిధంగా ముసలి వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావచ్చు టు గెట్ హెల్తీ. నెక్స్ట్ చాలామంది అనుకుంటారు, సార్ మా ఫుడ్ హ్యాబిట్స్ వేరే, మేము ఈ దాంట్లో జాయిన్ కావద్దా? ఫస్ట్ ఏంటంటే వీగన్స్. వీగన్స్ అంటే వీళ్ళు ఎవరంటే ఓన్లీ ప్లాంట్ ఫుడ్డే తింటారనమాట. ప్లాంట్స్‌కి సంబంధించిన ఫుడ్డే తింటారు. వీళ్ళు ఏం అవాయిడ్ చేస్తారు? ఆల్ అనిమల్ ఫుడ్స్. సో, ఏ అనిమల్ ఫుడ్ వీళ్ళు ముట్టరనమాట. ఏం అనిమల్ ఫుడ్స్ అంటే ఎగ్స్ గానీ, మీట్ గానీ, డైరీ గానీ, పౌల్ట్రీ గానీ, ఈవెన్ మిల్క్ గానీ ముట్టరు. అదేవిధంగా హనీ గానీ ముట్టరు. అంటే అది కూడా ఒక ఇన్సెక్ట్ నుంచి వస్తుందనమాట. వీగన్ అంటే ఏంటంటే మొత్తం ఓన్లీ ప్లాంటే తింటారు. ఇంకా ఏ అనిమల్ మెటీరియల్ టచ్ చేయరనమాట. సో, వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ వచ్చి వెజిటేరియన్. వెజిటేరియన్ అంటే ఏంటంటే వీళ్ళు ప్లాంట్ ఫుడ్స్ అన్నీ తీసుకుంటారు. అదేవిధంగా ఎగ్స్ తీసుకుంటారు, పాలు తీసుకుంటారు, హనీ కూడా తీసుకుంటారు. వీళ్ళు అవాయిడ్ చేసేది ఏంటంటే ఫిష్, మీట్, పౌల్ట్రీ అంటే చికెను, మటను, ఫిష్ అవాయిడ్ చేస్తారనమాట. సో, వీళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఆమ్నివోర్. వీళ్ళకి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. వీళ్ళకి సక్సెస్ రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వీళ్ళు ప్లాంట్స్ తింటారు, అనిమల్స్ తింటారు, ఏదైనా తింటారన్నమాట. వాళ్ళని ఆమ్నివోర్ అంటారన్నమాట. కొంతమంది కార్నివోర్ డైట్‌లో ఉంటారు. కార్నివోర్ డైట్ అంటే
వీళ్ళు ఓన్లీ మీట్ తింటారు. మీట్ తప్ప ఇంకేం తింటారు. చికెన్ తింటారు, ఫిష్ తింటారు, పౌల్ట్రీ తింటారు. వీళ్ళు అవాయిడ్ చేసారంటే కంప్లీట్‌గా ప్లాంట్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తారు. వీళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ కావచ్చు. సో, మీ ఫుడ్ హ్యాబిట్స్ ఏవన్నా కూడా సో, మనకు ఈ ప్రోగ్రామ్‌లో అడ్రెస్ చేస్తామనమాట. ఎటువంటి వాళ్ళు ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అవ్వరు. ఫస్ట్ ఏంటంటే ఏదన్నా సీరియస్ డిసీజ్ ఉన్నవాళ్ళు, సీరియస్ మెటబాలిక్ డిజార్డర్ గానీ, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ, లివర్ ప్రాబ్లమ్స్ గానీ, వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ కాదు. అదే మీరు ఈ ఫిట్ అవుతారా లేదా? ఈ ఫిట్ ఇన్ 6లో ప్రోగ్రామ్ అనేది కేస్ బై కేస్ మేమే దగ్గరుండి మొత్తం కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి మీరు సెట్ అవుతారా లేదా అనేది డిటర్మైన్ చేసి మీరు సెట్ అవుతారంటేనే ఆ ప్రోగ్రామ్‌లోకి తీసుకుంటామనమాట. సో, అది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ అసలు హెల్త్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ అనేది 100% అని తీసుకున్నామనుకోండి. సో, హెల్త్‌కి కాంట్రిబ్యూట్ చేసేది 60% డైట్. మీరు గాని డైట్ ఫిక్స్ చేస్తే, కరెక్ట్ డైట్ తీసుకుంటే మీకు 60% ఆఫ్ ది హెల్త్ ఫిక్స్ అయినట్టు. అదే విధంగా స్లీప్ మీరు మంచిగా నిద్రపోతే మీరు 20% హెల్తీగా మారినట్టు. మీరు బాగా ఎక్సర్సైజ్ చేస్తే 10% హెల్తీగా మారినట్టు. అదే విధంగా మీరు స్ట్రెస్‌లెస్ లైఫ్‌లో ఉంటే అదొక 10% అనమాట. మెయిన్‌గా హెల్త్ అనేది వేరియస్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటది. మోస్ట్‌లీ డిపెండ్ అయ్యేది 60%. కాకపోతే నేనేమంటానంటే 60% కాదు, 90% ఆఫ్ ది హెల్త్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ ఈట్. మీరు మంచి ఫుడ్ తీసుకుంటే మీరు 90% ఆఫ్ ది హెల్త్‌ని అచీవ్ చేసినట్లే. తీసుకోవడం ఒక్కటే కాదు, ఏవేవి అవాయిడ్ చేయాలి, ఏవేవి తీసుకోవాలని క్లియర్‌గా తెలుసుకోవాలి. సో, మనము హెల్త్ వేరియస్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దిస్ ఇస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ఈచ్ ఫ్యాక్టర్ అనమాట. ఈ ప్రోగ్రామ్‌లో ఏముంది? ఈ ప్రోగ్రామ్‌లో 2 ఉన్నాయన్నమాట. ఒకటి హోమియోపతిక్ ట్రీట్మెంట్ అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ ట్రైనింగ్ అనమాట. లైఫ్‌లో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా నిద్రపోవాలి, లేకపోతే ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, ఎలా స్ట్రెస్ ఫ్రీ లైఫ్‌లో ఉండాలి, మీకేమన్నా ఇంప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి, నిద్ర సరిగ్గా పట్టకపోతే దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, మీరు ఎక్సర్సైజ్ చేయడానికి కుదరట్లేదు ఎలా చేయాలి, స్ట్రెస్‌లెస్ లైఫ్‌లో ఎలా ఉండాలి అనేదంతా మనకు ఈ లైఫ్ స్టైల్ ట్రైనింగ్ కిందకొస్తుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనం ఏమంటామంటే ఈ 6 మంత్స్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ కూడా ఇస్తామన్నమాట. ఈ హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఇన్ కాంబినేషన్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఈ ఫిట్ ఇన్ 6 ప్రోగ్రామ్. ఓకే. నెక్స్ట్ ఎంత డ్యూరేషన్, ఎన్ని మంత్స్ ఈ ఫిట్ ఇన్ 6 అనేది 6 మంత్స్ డ్యూరేషన్ ప్రోగ్రామ్. సో, ఏ మోడ్‌లో ఉంటుంది ట్రైనింగ్ క్లాసెస్? ఫస్ట్ వచ్చి ట్రైనింగ్ క్లాసెస్ ఆన్‌లైన్ మోడ్ ఉంటుంది. అదేవిధంగా ఇన్ పర్సన్ మోడ్ ఉంటుంది. సో, మోస్ట్‌లీ 99% మనుషులు ప్రిఫర్ చేసేదంటే ఆన్‌లైన్. ఎందుకంటే జస్ట్ ఈ క్లాసెస్ జరిగేటప్పుడు మీరు ఎక్కడన్నా ట్రావెలింగ్ చేస్తున్నారు, ఎక్కడన్నా ఉన్నారు. మీ ఫోన్‌లో ఇయర్ ఫోన్ పెట్టుకొని మీరు డ్రైవింగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మోస్ట్‌లీ ఏంటంటే 99% ఆఫ్ ది పీపుల్ ఆన్‌లైన్‌లోనే వస్తారు. కొంతమంది ఇన్ పర్సన్‌గా కూడా రావచ్చనమాట. ఇది ట్రైనింగ్ మోడ్. మేము మీకు హోమియోపతి మెడిసిన్స్ ఎలా పంపిస్తాము? సో, డైరెక్ట్‌గా మీ ఇంటికి షిప్ చేస్తాం. మీరు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా ఇండియాలో వితిన్ 3 వర్కింగ్ డేస్ మీకు మెడిసిన్స్ వస్తాయి. అదేవిధంగా యూఎస్‌లో అయితే 4 వర్కింగ్ డేస్ అవుతుంది. యూఎస్ కాకుండా ఇంకా ఏ కంట్రీ అయినా 5 వర్కింగ్ డేస్‌లో మీకు మెడిసిన్స్ అనేవి షిప్ చేస్తాం. మీరు ఇన్ పర్సన్ వచ్చినట్లయితే మీతో పాటు మెడిసిన్స్ అనేది క్యారీ చేయొచ్చనమాట. సో, ఇది మెడిసిన్స్ డెలివరీ ఎలా ఉంటుందనేది మనం క్లియర్‌గా తెలుసుకుందాం ఈ ఫిట్ ఇన్ 6లో. అదేవిధంగా ఈ ఫిట్ ఇన్ 6లో ఏంటంటే అసలు టాపిక్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ట్రైనింగ్స్ జరుగుతాయి. ఫస్ట్ ఏంటంటే డయట్. మీరు ఫుడ్ ఎలా తీసుకోవాలి అనేది ట్రైనింగ్ ఇస్తాం. స్లీప్. సో, మీరు నిద్ర సరిగా పట్టట్లేదు, దానికి కూడా నిద్రను కరెక్షన్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్. సో, మీకు ఎలా ఎక్సర్సైజ్ చేయాలో తెలియదు, ఎంత ఎక్సర్సైజ్ చేయాలో తెలియదు. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కొంతమందికి నొప్పులుంటాయి. అవన్నీ లేకుండా ఎలా చేయాలి. అదేవిధంగా స్ట్రెస్‌లెస్ లైఫ్‌లో ఎలా ఉండాలి. సో, కొన్ని సింపుల్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. బ్రీతింగ్ టెక్నిక్స్ అవన్నీ చెప్పిస్తాం. సో, దానివల్ల స్ట్రెస్‌లెస్ లైఫ్‌లోకి వెళ్ళొచ్చు. అదేవిధంగా అడిక్షన్స్, మీకు ఏ అడిక్షన్ ఉన్నా, ఆల్కహాల్ అడిక్షన్ ఉన్నా, పాన్ అడిక్షన్ ఉన్నా, లేకపోతే వీడియో గేమ్స్ అడిక్షన్ ఉన్నా, లేకపోతే ఒక అమ్మాయి అంటే అడిక్షన్ ఉన్నా, అబ్బాయి అంటే అడిక్షన్ ఉన్నా, ఆ అడిక్షన్స్‌లోంచి మిమ్మల్ని ఎలా బయటికి రావాలనేది మనము ఈ అడిక్షన్స్ టాపిక్‌లో చూస్తామన్నమాట. ఇదే కాకుండా అదర్ ఇంకా వేరేవి ఏమున్నా కూడా మనము ఇంపార్టెంట్ టాపిక్స్ మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో, బేసిక్స్ ఆఫ్ హోమియోపతి. మీరు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి హోమియోపతి గురించి కూడా బేసిక్స్, చాలా బేసిక్స్. హోమియోపతి మందుల్లో ఏముంటుంది? లేకపోతే హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయి? హోమియోపతి మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? అసలు ఎందుకు ఉండవు? అవన్నీ సింపుల్ టాపిక్స్ హోమియోపతిలో కూడా ట్రైనింగ్ ఉంటుందన్నమాట. దాంతో పాటు ఇండివిడ్యువల్ ఛాలెంజెస్. డిఫరెంట్ పీపుల్‌కి డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. సో, కొంతమంది ఎక్సర్సైజ్ చేయలేరు. కొంతమంది ఫుడ్ కంట్రోల్ చేసుకోరు. కొంతమంది నిద్ర సరిగ్గా రాదు. కొంతమందిని అడిక్షన్ కంట్రోల్ అట్లా ఇండివిడ్యువల్‌గా మనం తీసుకొని ఇండివిడ్యువల్ ఛాలెంజెస్ కూడా అడ్రెస్ చేస్తామన్నమాట. టోటల్ ఎన్ని క్లాసెస్ ఉంటాయంటే 14 క్లాసెస్ మనకు ఈ ట్రైనింగ్‌లో ఉంటాయి. సో, ఫస్ట్ మంత్‌లో 4 ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. అంటే వీక్లీ 1 ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. సెకండ్ మంత్ నుంచి మంత్లీ 2 ట్రైనింగ్ క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో, ప్లాన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనము దీన్ని రొటేషనల్ ప్లాన్ అంటామన్నమాట. లేకపోతే కంటిన్యూయస్ మోడల్ అంటామన్నమాట. మనకి ఈ 14 క్లాసెస్ అనేవి రెగ్యులర్‌గా జరుగుతూనే ఉంటాయి. మీరు ఈ క్లాస్‌లో మధ్యలో ఎక్కడన్నా జాయిన్ కావచ్చు. ఎక్కడన్నా జాయిన్ అయ్యి అక్కడి నుంచి కంటిన్యూ కావచ్చన్నమాట. మళ్ళీ ఆ సైకిల్ వచ్చేటప్పటికి మీకేమవుతుందంటే ఈ బ్యాక్ ఉన్న క్లాసెస్ కూడా కలుస్తుంటాయి. సో, ఇదేంటంటే ఇది స్ట్రెయిట్ లైన్ కాదనమాట. ఒకటి సర్కిల్ లాగా ఉంటుంది. మీరు ఇక్కడ జాయిన్ కావచ్చు, ఇక్కడ జాయిన్ కావచ్చు, ఇక్కడ జాయిన్ కావచ్చు. సో, ఆ సర్కిల్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుందనమాట.
సో ఈరోజు స్టార్ట్ అయ్యి ఈరోజు ఎండ్ కావాలి అంటే మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఏ వీక్ అన్నా మీరు జాయిన్ కావచ్చు ఇలా ఉంటుంది. సో అంత వరి కావాల్సిన అవసరం లేదు. పాత క్లాసులు కూడా మనకు అన్ని వీడియో ఫార్మాట్లో ఉంటాయి. ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాం. ఆ వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. అన్నీ మీకు రికార్డింగ్స్, లింక్స్ అన్నీ మీకు షేర్ చేస్తాము. సో మీరు ఈ ప్రోగ్రామ్లో జాయిన్ అయితే. నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్. హోమియోపతి ట్రీట్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది? మనం అన్‌హెల్తీ కండిషన్ నుంచి హెల్తీ కండిషన్‌గా మారాలంటే మీకు హోమియోపతి ఎలా హెల్ప్ చేస్తుంది? ఫస్ట్ ఏంటంటే టైలర్డ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అంట. సో మనము 100 మంది సబ్జెక్ట్స్‌ని తీసుకుంటే, 100 మంది మనుషుల్ని తీసుకుంటే, డిఫరెంట్ పీపుల్‌కి ఒక్కొక్కరికి ఉన్న ప్రాబ్లమ్ డిఫరెంట్ అనమాట. హోమియోపతి అప్రోచ్ అనేది ఎలా ఉంటంటే ఇండివిడ్యువల్. సో మీకు ట్రీట్మెంట్ వేరే, మీ పక్కనున్న వాళ్ళకి ట్రీట్మెంట్ వేరే. 100 మంది ఉంటే 100 మందికి ట్రీట్మెంట్ వేరే అనమాట. ఎందుకంటే 100 మంది మెటబాలిజం వేరే, ఫిజియాలజీ వేరే, సైకాలజీ వేరే. దాన్ని బట్టి మనం ఇండివిడ్యువలిస్టిక్ ట్రీట్మెంట్ ఇస్తామనమాట. ఈ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నో సైడ్ ఎఫెక్ట్స్. మనం చాలా మంది చూసింటాం. సార్ వీడు వెయిట్ లాస్ అయ్యాడు కానీ చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. వెయిట్ గెయిన్ అయ్యాడు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. హార్ట్ అటాక్స్ వచ్చాయి. హోమియోపతి మెడిసిన్స్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము హోమియోపతి ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. హోమియోపతి ట్రీట్మెంట్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ కేస్‌లో ఎలా చేస్తుందంటే మీ రిజల్ట్స్‌ని స్పీడప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచిగా డైట్ తీసుకుంటున్నారు, మంచిగా నిద్రపోతున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మీకు రిజల్ట్ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేజ్ ఏ నుంచి స్టేజ్ బి వరకు పోవడానికి 1 ఇయర్ అయిందనుకోండి. విత్ హోమియోపతి ట్రీట్మెంట్ ఏమవుతుందంటే దీన్ని 3 మంత్స్‌కి తీసుకొని వెళ్ళొచ్చు. 6 మంత్స్‌కి తీసుకొని వచ్చాను. మీ ఎఫెక్ట్‌ని స్పీడప్ చేయొచ్చనమాట. అందుకు హోమియోపతి మెడిసిన్ అనేది యూజ్ అవుతుంది. అదే విధంగా మీకు ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే మెయిన్‌గా ఏముంటాయి? ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాము, లేకపోతే డయాబెటిస్ అంటాము, షుగర్ అంటాము, పీసీఓడీస్ అంటాము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఏ మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ హెల్త్‌ని డ్యామేజ్ చేసే మనం హోమియోపతితో కరెక్ట్ చేసుకోవచ్చు. అదే విధంగా రెడ్యూస్డ్ క్రేవింగ్స్. కొంతమందికి కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది. కొంతమందికి ఫ్యాట్ అంటే ఎక్కువ క్రేవింగ్ ఉంటుంది. సో ఆ క్రేవింగ్స్ అన్నీ మనం తగ్గించుకోవచ్చు. సో అదే విధంగా డీ అడిక్షన్. సో కొంతమందికి ఒక అమ్మాయి అంటే అడిక్షన్ ఉంటుంది. అబ్బాయి అంటే అడిక్షన్ ఉంటుంది. లేకపోతే ఒక పాన్ అంటే అడిక్షన్ ఉంటుంది. వీడియో గేమ్స్ అంటే అడిక్షన్ ఉంటుంది. గంజాయి, హెరాయిన్ సో డిఫరెంట్ అడిక్షన్స్ ఉంటాయి. సో ఆ అడిక్షన్స్‌ని కూడా మనము ఈ 15/6లో హ్యాండిల్ చేస్తామనమాట. ఈ ప్రోగ్రామ్‌లో మనం అడిక్షన్స్ కూడా డీ అడిక్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనికేషన్. ఎలా మీరు మాతో కమ్యూనికేట్ కావాలి? +91 ఇది ఇండియా నంబర్, ఇండియా కోడ్ 7997101797. దీన్ని మీరు ఏం చేస్తారంటే క్లింజీనియస్ హెల్త్ అని చెప్పి మీ ఫోన్‌లో సేవ్ చేసుకోండి. ఫోన్‌లో సేవ్ చేసుకొని మాకొక మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెట్టిన వెంటనే ఏంటంటే మీరు ఆ బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌లోకి యాడ్ అవుతారనమాట. ఎప్పుడైతే మీరు ఆ బ్రాడ్‌కాస్ట్ లిస్ట్‌లోకి యాడ్ అవుతారో మేము ఏ మెసేజ్ పంపించినా ఎస్పెషల్లీ నెక్స్ట్ ట్రైనింగ్ క్లాసెస్ ఎప్పుడున్నాయని డే టు టైమ్ పంపిస్తాం. ఆ డే టు టైమ్ మీకు ఈజీగా వచ్చేస్తాయి. అదేవిధంగా జూమ్ ప్లాట్‌ఫామ్ నుంచి లింక్ వస్తుందనమాట. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు క్లాస్‌లో జాయిన్ కావడమే. సో ఇంపార్టెంట్‌గా ఈ నంబర్ సేవ్ చేసుకొని మీరు మెసేజ్ అనేది మాకు పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే బేస్‌లైన్ టెస్ట్. సో ఒక మనిషి ఎలిజిబులా కాదా? లేకపోతే ఏమేమి చేయాలి? ఇండివిడ్యువలైజేషన్ ఇతనికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? లేకపోతే ఈమెకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవాలంటే మనం కొన్ని బేస్‌లైన్ టెస్టులు చేయాలనమాట. సో అవి ఏజ్ స్పెసిఫిక్. ఈ ఏజ్‌లో ఉన్న వాళ్ళకి ఈ టెస్టులు. లేకపోతే ఆడవాళ్ళకు కొన్ని ఎక్స్‌ట్రా టెస్టులు. మగవాళ్ళకి లేకపోతే కొన్ని ఎక్స్‌ట్రా టెస్టులు. ఏదైనా స్పెసిఫిక్ కండిషన్ ఉంది. మీకు పీసీఓడీ ఉంది. లేకపోతే థైరాయిడ్ ఉంది. ప్రోస్టేట్ ఉంది. దాన్ని బట్టి కూడా మనము కంప్లీట్ టెస్టులు చేస్తాం. ఈ టెస్టులు 2 రకాలుంటాయి. ఒకటి బయోకెమిస్ట్రీ ఉంటుంది. ఒకటి రేడియాలజీ ఉంటుంది. బయోకెమిస్ట్రీ అంటే మీ బ్లడ్‌కి సంబంధించిన టెస్ట్. రేడియాలజీ అంటే మీ ఎక్స్‌రేస్ గానీ, లేకపోతే ఈసీజీస్ గానీ ఇవన్నీ రేడియాలజీ కిందకొస్తాయన్నమాట. సో మనం బేసిక్‌గా టెస్ట్‌లన్నీ చేసి ఒక బేస్ లైన్ అర్థం చేసుకొని, సో వీళ్ళు ఏం చేస్తే సేఫు, ఏం చేస్తే నాట్ సేఫు, వీళ్ళని రిజల్ట్ ఎలా ఫాస్ట్‌గా తీసుకొని రావాలని అన్నీ చేసిన తర్వాత మనము ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తామనమాట. నెక్స్ట్ మేము డిఫరెంట్ సోషల్ ప్లాట్‌ఫార్మ్ పైనున్నాం. సో ఇవి మేజర్ ప్లాట్‌ఫార్మ్. సో మీరు చూడొచ్చు హెల్తీ ఫార్మ్ ఫిట్‌నెస్ యొక్క లింక్స్ ఇవి. అదేవిధంగా ఫిడికస్ హోమియోపతి లింక్స్ ఇవి. ఈ రెండిటి కాంబినేషన్ ఇది హెల్తీ లైఫ్ స్టైల్, ఇది హోమియోపతిక్ ట్రీట్మెంట్. ఈ రెండిటికి మనం సెపరేట్ లింక్స్ ఇచ్చామనమాట. సో మేము ఎక్స్‌లో ఉన్నాం, యూట్యూబ్‌లో ఉన్నాం, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్ఇన్. సో ఇవన్నీ మేజర్ ప్లాట్‌ఫార్మ్స్. ఇవన్నీ కాకుండా ఇంకా వేరే ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ వేరే కంట్రీస్ వాళ్ళు యూజ్ చేస్తుంటారు. ఇదేంటంటే కోరా ఒకటి, టెలిగ్రామ్ ఒకటి, వాట్సాప్ ఛానెల్ ఒకటుంది, టంబ్లర్ ఒకటుంది, పింట్రెస్ట్ ఉంది, రంబ్లర్ ఉంది, ట్రూత్ సోషల్ ఉంది, థ్రెడ్స్. ఇవన్నీ హెల్తీ ఫార్మ్‌కి సంబంధించిన లింక్స్ ఇవన్నీ. సో మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అదేవిధంగా ఈ సైడ్ ఉన్నవన్నీ హోమియోపతి ట్రీట్మెంట్. సో హోమియోపతి గురించి తెలుసుకోవాలంటే ఈ లింక్స్ ఫాలో అవ్వండి. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ గురించి జనరల్‌గా తెలుసుకోవాలంటే ఈ లింక్స్‌లో ఉన్న సోషల్ మీడియా అంతా మీరు ఫాలో కండి. అదేవిధంగా లివ్ లైక్ యాన్ అనిమల్. ఈ లివ్ లైక్ యాన్ అనిమల్ అనేది ఒక బుక్ అనమాట. ఈ బుక్‌లో మెయిన్‌గా ఏముంటుందంటే మనిషి జంతువులాగా బతికేటప్పుడు అంటే 10,000 సంవత్సరాల ముందు అడవిలో ఉన్నప్పుడు మనకు ఎంత హెల్తీ హ్యాబిట్స్ ఉన్నాయో అదే హెల్తీ హ్యాబిట్స్‌ని మనము ఈ మోడర్న్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఎలా అడాప్ట్ చేయాలి అనేది ఒక బుక్ ఉందనమాట. ఆ బుక్ నేనే రాసాను.
ఆ బుక్ గురించి కూడా మీరు తెలుసుకోవాలి. సో, ఆ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. అది లైఫ్ లాంగ్ ఆ బుక్‌ని మీ దగ్గర పెట్టుకుంటే ఏంటంటే, ఆ బుక్ 10-15 టైమ్స్ గనక మీరు చదివితే ఏదన్నా ఒక పదార్థాన్ని గాని, ఒక ఎక్సర్‌సైజ్‌ని గాని మీరు చూసినప్పుడు అది హెల్తీనా? కాదా? చెయ్యాలా? చేయలేదా? అని మీ బ్రెయిన్‌లోకి వెళ్ళిపోతుందనమాట. చాలా సింపుల్‌గా మీరు ఆ బుక్‌ని ఫాలో కావచ్చు. బెస్ట్ అథెంటిక్ నాలెడ్జ్ ఉంటుంది. మీకు ఫిట్‌నెస్‌కి సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనమాట. ఈ బుక్ ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు బి హెల్తీ అండ్ ఫిట్ ఫర్ ఎవర్, మీరు జీవితాంతం హెల్తీగా ఉండాలి, బాగా ఫిట్‌గా ఉండాలంటే ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు. ఈ నంబర్ నోట్ చేసుకోండి. ఈ నంబర్ నుంచి కాల్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. 7997 101 797. సో, +91 అనేది కంట్రీ కోడ్ అనమాట. సో, ఫైనల్‌గా ఫిట్ ఇన్ 6 గెట్ హెల్తీ అండ్ స్టే ఫిట్, అథెంటిక్ నాలెడ్జ్, పర్మనెంట్ రిజల్ట్స్ అండ్ ఈజీ టు ఫాలో. సో, ప్రతి ఒక్కరు ఈ ఫిట్ ఇన్ 6లో జాయిన్ కండి. థాంక్ యూ. Healthiform Fitness.